దేవుని బిడ్డలు కూడా దేవుని యందు ఉల్లసించాలంటే రెండంతలుగా ఫలించాలి. ఏంటా రెండంతల ఫలం? ఒకటి సిలువ వేయబడాలి, రెండు జీవించాలి. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడటం ఒక ఫలం. దేవుని కొరకు త్యాగం చేయటం. సిలువ వేయబడటం అంటే త్యాగమే. సిలువ త్యాగం. త్యాగం చేస్తేనే సరిపోదు. చాలామంది అంటుంటారు కదా, అన్నయ్యో త్యాగం చేసాం, స్థలం త్యాగం చేసాం, ఇల్లు త్యాగం చేసాం, ఏంటి అసలు మా జీవితాన్నే త్యాగం చేసాం. ఇక త్యాగం చేస్తే సరిపోయిందా? మరి జీవించటమో? అర్థమైందా మీకు? ఒకసారి పౌలు గారు త్యాగం చేశారు. ఏంటి ఆ త్యాగం? నేను క్రీస్తుతో సిలువ వేయబడటం. సిలువ వేయబడిన వాడు అలానే లేడు. ఇప్పుడు రెండో ఫలాన్ని ఫలిస్తున్నాడు. అదేమిటంటే క్రీస్తే నా యందు జీవించడం. ప్రియమైన దైవ జనాంగమా, ఓ క్రైస్తవుడు రెండు విధాలుగా ఫలించాలి. ఒకటి దేవుని కొరకు త్యాగం చేయాలి, రెండు దేవుని కొరకు జీవించాలి. త్యాగం ఎక్కడ చేస్తున్నాం మనం? ప్రార్థనకి సమయాన్నే త్యాగం చేయలేము. ఏదైనా ఒక స్పెషల్ ప్రేయర్ పెట్టారు, ఎవరైనా సేవకులు వస్తున్నారంటే దానికోసం త్యాగం చేయలేం. ఉద్యోగాన్ని త్యాగం చేయలేం. నువ్వు ఎక్కడ ఫలిస్తున్నావు? కొంతమంది ఏమో త్యాగం చేసాం, అన్నయ్య ఒకప్పుడు మా ఆస్తి ఇచ్చాం, అబ్బో ఒకప్పుడు సేవకులకు అన్నం పెట్టాం, ఒకప్పుడు అసలు అబ్బో మేము ఎంత అసలు సేవకైతే వ్యానుకు ఖర్చు నేనే పెట్టేవాడిని, ఆయిలు నేనే పోపించేవాడిని, మా ఇంట్లోనే భోజనాలు. త్యాగం బాగానే ఉంది, మరి జీవించడమో? అబద్ధాలతో జీవిస్తున్నాం, అపవిత్రతతో జీవిస్తున్నాం, వ్యర్థమైన మాటలతో జీవిస్తున్నాం. త్యాగం చేస్తేనే సరిపోదు, ఆ తర్వాత క్రీస్తుతో కూడా జీవించాలి. ఇదే ఒక క్రైస్తవుని రెండంతల ఫలం. నేను త్యాగం చేసుకున్నాను, దేవుని కొరకు అసలు సమర్పించుకున్నానంటే సరిపోయిందా? ఊర్లో ఉన్న ఎద్దులను కూడా త్యాగం చేస్తాను. కొంతమంది సేవకులు చెప్తుంటారు, మేము దేవుని కొరకు త్యాగం చేసుకున్నాం, సమర్పించుకున్నాం, ఇంకా త్యాగం 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 అంట. త్యాగం చేస్తేనే చాలదురా నాయన, నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి. జీవించేటప్పుడు అవమానాలు ఎదురవుతాయి, జీవించేటప్పుడు నిందలు ఎదురవుతాయి, జీవించేటప్పుడు అనవసరమైన మాటలు ఎదురవుతాయి. అయినా జీవించుచున్న జీవితం నీది కాదు, క్రీస్తే నీ యందు. క్రీస్తు నీ యందు జీవించుచున్నప్పుడు ముఖాన ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన, అర్థమవుతుందా? సిలువ మీద పెట్టి వీధులు వెంబడి తిప్పినా వదిలిపెట్టి ఎగిరి తన్నడం. నా మాట అర్థమైందా మీకు? ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రెండంతల ఫలం అంటే ఇదే.